వెరీ టేస్టీ అండ్ సింపుల్ చేపల ఫ్రై నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఫ్రెష్ గా కట్ చేసుకున్న చేప ముక్కల్ని మంచిగా కడుక్కొని వాటర్ పోయేలాగా నీట్ గా క్లీన్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, అల్లం పేస్ట్, లెమన్, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. నెక్స్ట్ మసాలా తయారు చేయడానికి 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ ఒక బౌల్ లో వేసుకున్నాక మన స్పైస్ కి తగ్గట్టు కారం వేసుకోవాలి. మా ఇంట్లో అయితే కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నా. ఆ తర్వాత హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అయ్యో, మీకు చెప్పడం మర్చిపోయా, ఇందులో గరం మసాలా కూడా చాలా ఇంపార్టెంట్. సో కొద్దిగా గరం మసాలా, పసుపు, అల్లం పేస్ట్ వేసుకున్నా. ఉప్పు తగినంత వేసుకోవాలి. లాస్ట్ లో మర్చిపోకుండా హాఫ్ లెమన్ ని పిండుకోండి. సో ఈ మిక్చర్ లో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ కన్సిస్టెంట్ లో పేస్ట్ తయారవ్వాలన్నమాట. మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని చేప ముక్కలకి బాగా పట్టించాలి. నాకు ఒక్కొక్క ముక్కకి తీసి పట్టించేంత ఓపిక లేదు కాబట్టి ఆ బౌల్లోనే కొంచెం పీస్ వేసి మొత్తం నీట్ గా ముక్క విరగకుండా కలుపుకుంటున్నా. ఇప్పుడు దీన్ని 1 అవర్ దాకా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యాగ్నేట్ చేద్దాం. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కకు ఆ మసాలా మొత్తం పడితే. నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి. ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1 అవర్ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని ఆ ఆయిల్ లో మెల్లగా వన్ ఫిష్ ని వేయించుకుందాం. మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేస్తుంటే డెఫినెట్ గా గ్యాస్ ని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే ముక్క బాగా ఉడుకుతుంది. ఈచ్ సైడ్ 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాతే మరలా వేరే సైడ్ కి తిప్పాలి. లేకపోతే ఫ్రై అవ్వడమే కాకుండా ముక్క విరిగిపోతుంది కూడా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డ్ కలర్ లో ఫిష్ టర్న్ అవుట్ అవ్వాలి. అప్పుడే ఫిష్ చాలా క్రిస్పీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఫిష్ ఇలా తిప్పేటప్పుడు పట్కర అండ్ స్పూన్ ని యూజ్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. అవును, ఈ రోజు ఏంటి నువ్వు ఫిష్ మీద పడ్డావని ఆలోచిస్తున్నారా? అయితే మా ఇంటి పక్కన అక్క ఎప్పుడు ఇప్పుడు దాకా ఫిష్ తినలేదంట. ఎందుకంటే అందులో ముళ్ళులు ఉంటాయనే భయంతో. ఈ రోజైతే మా ఇంట్లో బోన్లెస్ ఫిష్ ఉంది కదా, తన కోసం స్పెషల్ గా ఈ ఫిష్ ఫ్రై ని చేస్తున్నాను. లాస్ట్ లో కొంచెం కరేపాక్ ని వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఫిష్ ఫ్రై కంప్లీటెడ్. సో ఇప్పుడైతే రివ్యూ తీసుకుందాం. టేస్ట్ సూపర్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం తింటున్నావా? ఫస్ట్ టైం. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.